మార్చి 2వ వారంలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఈ సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల సమావేశం కానున్నారు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. హైకమాండ్ వద్ద ఒక్కో నియోజకవర్గం నుంచి 3 పేర్లతో లిస్టు ఉంచనున్నారు. సిట్టింగ్లు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయంకు మళ్లీ అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు మల్కాజ్గిరి నియోజకవర్గానికి బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. మొత్తంగా మార్చి 2వ వారంలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీ కసరత్తు అయితే ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలైతే వెళ్తున్నారు. ఈ సాయంత్రం బీజేపీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచార్య లైవ్ లో అందిస్తారు. రాజశేఖరాచార్య, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ పద్మ. ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ ఒకటి బీజేపీలో సమావేశం కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ నుంచి బీజేపీ నుంచి సంబంధించిన అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్, అలాగే ఈటెల రాజేందర్, డీకే అరుణ మొదలైన వారంతా ఈరోజు ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇందులో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థుల ఖరారు గురించి ఈ మీటింగ్లో చర్చించబోతున్నారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అలాగే ప్రచారం కావచ్చు, వీటన్నిటికీ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కొంచెం తాత్సారం బీజేపీ చేసింది, అంటే లేట్ చేసింది. అభ్యర్థుల ఎంపిక కావచ్చు, అలాగే ప్రకటన కావచ్చు. ఒక ఐదు దఫాలుగా లిస్టులు రిలీజ్ చేసి అసెంబ్లీ ఎన్నికలు కాస్త వెనుకబడిందని బీజేపీ చెప్పవచ్చు. అలాగే అలాంటి పొరపాట్లు ఇప్పుడు జరగకుండా బీజేపీ జాగ్రత్త తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీ, బీజేపీ సంబంధించిన ఎన్నికల కమిటీ ఢిల్లీలో మీటింగ్ ఈరోజు ఈవినింగ్ నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్లో అభ్యర్థుల ఖరారు ఉండబోతుంది. ముఖ్యంగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ, అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి దాదాపు 2 నుంచి 3 పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 52 నుంచి దాదాపు 50 మంది నుంచి దాదాపు 60 మంది వరకు, అంటే ఒక నేమ్ లిస్ట్ మాత్రం ఢిల్లీకి తీసుకుపోతున్నారు. అంటే ఉన్న 17 పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్కి దాదాపు 60 మంది పోటీ పడుతున్నట్టు సమాచారం. ఒక్కొక్క దానికి 3 పోటీ ఉంటున్నారు. దీనిలో భాగంగా అత్యధికంగా మల్కాజ్గిరి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి దాదాపు 10 నుంచి 12 మంది ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మెదక్కు సంబంధించినటువంటి అక్కడి నుంచి ఈటెల రాజేంద్ర లేకపోతే రఘునందన్ అనేది బీజేపీ నిర్ణయించుకోలేకపోయింది. వాళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతుంది. ఈటెల రాజేంద్ర మాత్రం మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నట్టు సమాచారం. అలాగే మెదక్ నుంచి నేనే పోటీ చేస్తాను, నాకు ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి రఘునందన్ కూడా తన సన్నిహితులు చెప్తున్నట్టు సందర్భం. అలాగే మల్కాజ్గిరి నుంచి కూడా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్టు కూనం శ్రీశైల గౌడ్ కావచ్చు, హరీశ్వర్ రెడ్డి కావచ్చు, వీరేందర్ గౌడ్, అలాగే చాడా సురేష్తో వీళ్ళతో పాటు ఈటెల రాజేందర్ కూడా వీళ్ళతో పోటీలో ఉన్నట్టు సమాచారము. మనకున్న సమాచారం ప్రకారం అయితే మల్కాజ్గిరి నుంచి ఈటెలకు దాదాపు కన్ఫామ్ అవ్వచ్చు అని చెప్పేసి సమాచారం అందుతుంది. అలాగే భువనగిరి నుంచి కూడా బూర నర్సయ్య గౌడ్ కూడా కన్ఫామ్ అయినట్టు సీట్లు తెలుస్తుంది. అలాగే ఇప్పుడున్న 4 సిట్టింగ్ స్థానాలు ఎవరైతే ఉన్నారో, 4 సిట్టింగ్ అంటే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఈ 4గురికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీలకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు సమాచారం. అలాగే చేవెళ్ళ నుంచి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ కూడా అవకాశం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇంకా కొన్ని సీట్లలో ఇంకా బీజేపీ క్లారిటీ తీసుకురాలేకపోయింది. ఖమ్మం, పెద్దపల్లి, అలాగే నాగర్ కర్నూల్ సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా గట్టిగా పోటీ ఇచ్చే వ్యక్తి, అంటే ప్రతిపక్షాలకు ఎవరైతే గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇంకా వేట కొనసాగిస్తుంది. దానిలో భాగంగా ఇతర పార్టీ నుంచి కావచ్చు, బయట నుంచి ఎవరైనా వ్యక్తులను తెచ్చి ఈ ప్రాంతాల్లో నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ వంటి కొన్ని ప్రదేశాల్లో బయట వ్యక్తులు తీసుకొచ్చి పోటీ చేయించాలని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు చర్చలో భాగంగా ఇంకొక అంశం ఏమంటుందంటే, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ చెప్తున్న విషయం ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని వాళ్ళ పొత్తు ఉండబోతుందని, పార్లమెంట్కి వారిద్దరు కలిసి పోటీ చేయబోతున్నారని చెప్పేసి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్కు బీజేపీకి ఎలాంటి పొత్తు లేదని చెప్పేసి గతంలోనే మరియు బస్సు యాత్రలో కూడా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వివిధ పార్టీకి సంబంధించిన బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరాఖండిగా చెప్తున్న సందర్భం. బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏకంగా ఎవరైనా పొత్తు ఉందంటే వాళ్ళని చెప్పు
తీసుకొని కొట్టానని చెప్పేసి ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా వారు చేస్తున్న సందర్భం. ఎందుకంటే బీఆర్ఎస్తో పొత్తు లేదని చెప్పుకోవడానికి వాళ్ళు ఉపయోగిస్తున్న పదాలు అంతవరకు వాళ్ళు, ఎందుకంటే ప్రజల్లోకి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్న సందర్భం. ఆ విషయం కూడా ఈరోజు పార్లమెంట్ ఈరోజు ఢిల్లీలో సంబంధించిన కేంద్ర బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలో కూడా ఈ విషయం కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్లోనే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీగా మాకు పొత్తులే అని చెప్తున్నారు. సెకండ్ కేటగిరీకి చెందిన అంటే గ్రేడ్ బీకి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు పొత్తు ఉందా లేదా మాకు కూడా సరిగ్గా సమాచారం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భంలో ఈరోజు ఢిల్లీలో కూడా ఈ పొత్తు విషయంలో కూడా బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా ఉండదా అనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా బీజేపీ వర్గాలు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, రీసెంట్గా 2 రోజుల క్రితం అమిత్ షా కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్తో కానీ కాంగ్రెస్తో ఎవరితో కూడా పొత్తు ఉండబోదని చెప్పేసి బీజేపీ ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు జరిగే బీజేపీ ఎన్నికల కమిటీ రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిటీలో కొన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈసారి తొందరగా ప్రకటించే అవకాశం బీజేపీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా చాలా లేటుగా ప్రకటించడం వల్ల పార్టీకి కొంత నష్టం చేకూరుందని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఈ బీజేపీకి సంబంధించిన ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిబ్రవరి అంటే మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ వాళ్ళ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి 28 కానీ లేదా మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈలోపే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు చేస్తే వాళ్ళ కార్యక్రమాల్లో కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రచారంలో కావచ్చు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అది మనకు బీజేపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ప్రకటన ముందుగానే చేసేయాలని చెప్పి బీజేపీ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఈరోజు ఆ అభ్యర్థుల విషయంలో కూడా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా వీళ్ళ అవకాశం వచ్చే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కు 2 నుంచి 3 అభ్యర్థులు పోటీ ఉన్నారు. అలాగే అత్యధికంగా మల్కాజ్గిరి నుంచి 10 నుంచి 12 మందికి పోటీ ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఆ బీజేపీ కార్యాలయానికి వచ్చి ఖాళీ వైట్ పేపర్ మీద తమ యొక్క విన్నపాలు రాసి తాము ఒక పలానా పేజ్ నుంచి ఫ్లోట్ చేస్తామని చెప్పేసి అధ్యక్షుల వారికి ఇచ్చుకున్న సందర్భంలో కూడా బీజేపీకి సంబంధించిన 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు చాలా పోటీ ఉండడం నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ చాలా కీలకమైన భేటీ అని చెప్పుకోవచ్చు. ఇందులో బీజేపీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పొత్తు కావచ్చు, అలాగే అభ్యర్థుల పేర్లు కావచ్చు ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ తొందరలో పేర్లు ప్రకటించి ప్రచారానికి వెళ్ళాలని, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి తద్వారా 17కు 17 సీట్లు గెలుచుకునే ఉద్దేశంలో బీజేపీ ఉందని చెప్పుకోవచ్చు. పద్మ.